చెప్పగలరు సార్? ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈ ఫిలిం నాకు బాగా క్లోజ్ థింగ్. ఎందుకంటే కుమారి 29 ఎలాగా దట్స్ మై మూవీ అంటాను, ఇది కూడా నా సొంత మూవీలా అంటాను. ఎందుకంటే బికాస్ ఆఫ్ రాజ్ తరుణ్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ హీరో, ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అండ్ అనదర్ ఫ్రెండ్ శ్రీను, అతను కూడా నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అండ్ భయ్యా ఏంటి, ఓకే తెలుగా, సారీ ఫైన్. సో హేమ గారు వచ్చారా? సో మాట్లాడండి. సో సాంగ్స్ గోపీ సుందర్ గారు రియలీ అమేజింగ్ సాంగ్స్ అండి. ఐ మీన్ ఇప్పటివరకు 3 సాంగ్స్ చూసాను, 3 సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ హోప్ కుమార్ 29 ఆడియో కానీ ఇది పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఈవెన్ దో ఐఎమ్ ది డైరెక్టర్ ఆఫ్ కుమార్ 29. అండ్ రాజ్కి హ్యాట్రిక్ సినిమా వస్తుంది, లేకపోతే సినిమాలు చేస్తాననేది కాకుండా హీ చూసింగ్ ద తెలుగు అన్నారు కదా, రైట్. సో అతను కరెక్ట్ సబ్జెక్ట్స్ చూసుకుంటున్నాడు. ప్రతి సబ్జెక్టులోకి ఒక వేరియేషన్స్ ఉంటున్నాయి. సో అందుకు రియల్లీ రాజ్ ఎవ్రీవన్ షుడ్ అప్రిషియేట్ ఇవ్వండి. సో ప్రతి సబ్జెక్ట్ అతను చేసేది చూస్తే మనం ప్రతిదీ ఒక ఇన్నోవేటివ్గా ఉంటుంది, ప్రతిదానికి ఒక వేరియేషన్స్ ఉంటుంది. ఫర్ దట్ ఐ షుడ్ అప్రిషియేట్ రాజ్. అండ్ శ్రీను గురించి చెప్పాలంటే శ్రీను ఈజ్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అండ్ అతని టైమింగ్, అతని సెన్స్ నాకు బాగా తెలుసు. సో హోప్ నేను మీ అంతలా నేను కూడా ఈగర్లీ వెయిటింగ్ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ ఎప్పుడు చూద్దామని. అండ్ ఆల్ ద బెస్ట్ టు శ్రీను, రాజ్ అండ్ ద గార్జియస్ హీరోయిన్. అండ్ అలాగే ప్రొడ్యూసర్స్ శైలేంద్ర బాబు గారు అండ్ అదర్ ప్రొడ్యూసర్స్ కూడా నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అండ్ సుకుమార్ రైటింగ్స్ తరఫు నుంచి సుకుమార్ గారు బేసికల్గా నాన్నకు ప్రేమతో బిజీ షెడ్యూల్లో ఉన్నారండి. సో ఆయన రాలేకపోయారు, బట్ ఆయన పర్టికులర్గా చెప్పి పంపించారు నాకు. ఆన్ బిహాఫ్ ఆఫ్ సుకుమార్ గారు చెప్తున్నాను, హోల్ ఎంటైర్ సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు టీం అందరికీ కూడా సుకుమార్ గారి తరఫు నుంచి ఆల్ ద బెస్ట్ అండ్ విషెస్ చెప్తున్నారు. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ లాస్య.